మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని పోచారం గ్రామ ప్రధాన రహదారి సమస్య ఇప్పుడు స్థానికులకు నరకప్రాయంగా మారింది. సన్నన్ రహదారికి తోడు మధ్యలో అనవసరంగా ఏర్పాటు చేసిన డివైడర్ వల్ల ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతోంది. ఈ సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు బుధవారం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం అండర్ డ్రైనేజ్ పనుల కోసం రోడ్డును తవ్వడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని, ఒక వాహనం వెళ్తే మరో వాహనం ఆగాల్సిన దుస్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్డు విస్తరణ చేపట్టాలని లేదా డివైడర్ను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సన్నన్ రోడ్డుపై డివైడర్ వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. పైప్లైన్ పనుల కోసం తవ్విన గుంతల్లో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 10వ తరగతి మరియు ఇతర పరీక్షలకు వెళ్లే విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకోలేకపోతున్నారు. ప్రాణ నష్టం జరగకముందే అధికారులు స్పందించి రహదారిని వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఉప సర్పంచ్ ఆకటి బాలరెడ్డి, రెడ్డి సామల బుచ్చిరెడ్డి, బద్దం జగన్మోహన్ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు 200 మీటర్స్ మనకు తగ్గుతుంది. అక్కడి నుంచి తర్వాత మనం 34 చేస్తే 60 ఫీట్ రోడ్ ఉంది. జస్ట్ 200 మీటర్స్ అంతా ఆయన ఎంత ల్యాండ్ ఉంది అంతవరకు 6 ఇయర్స్